మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిన్న బ్రెజిల్లో 2 హెలికాప్టర్స్ దుర్ఘటన మనం చూసాం. వాళ్ళ అమెరికాలో ఘోరమైన విమాన ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్కు చెందిన అత్యంత శక్తివంతమైన B-52 స్ట్రేటోఫోర్ట్రెస్ బాంబర్ విమానం కుప్పకూలిపోయింది. సౌత్ కాలిఫోర్నియాలోని మొహావే ఎడారిలో ఉన్న ప్రముఖ ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది అమెరికా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మరణించారు. రన్వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ భారీ బాంబర్ విమానం కుప్పకూలింది. ఓ సాధారణ టెస్ట్ మిషన్లో భాగంగా ఈ విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచిన వెంటనే ఈ దారుణం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది యుఎస్ ఎయిర్ ఫోర్స్. మరోవైపు రష్యా వైమానిక దళానికి చెందిన కీలక బాంబర్ విమానం కూడా కూలిపోయింది. Tu-22M3 అనే విమానం సైబీరియాలోని కామెంకా సమీపంలో ట్రైనింగ్ సమయంలో కుప్పకూలింది. ఫ్లైట్లో ఉన్న 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇంజన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సోవియట్ కాలం నాటి ఈ బాంబర్కు హైపర్సానిక్ కింజాల్ మిజైల్ మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. సిరియా, యుక్రెయిన్లతో పాటు జరిపిన సైనిక పోరాటాల్లో రష్యా ఈ బాంబర్స్ను ఉపయోగించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.